19 మంది చనిపోయిందని చెప్తారు. 19, 20 మంది చనిపోయిందంటారు. ఇంకా కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. కానీ ప్రభుత్వం తప్పకుండా వాళ్ళందరినీ కూడా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసలు ఈ రోడ్డుకు సంబంధించిన, ఎందుకంటే గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి, ఎందుకు మరి దీనికి? బీజాపూర్ హైవే రోడ్డు అప్పా నుంచి మన్నెగూడ వరకు, బీజాపూర్ అంటే మన్నెగూడ నుంచి కొడంగల్ ఆ రోడ్ అయిపోయింది. ఎక్కడైతే మన్నెగూడ నుంచి హైదరాబాద్ అప్ప దాకా ఉన్నటువంటి రోడ్డు ఎన్జిటీలో కోర్టులో కేసు వేయడం వల్ల గత 6-7 సంవత్సరాల నుంచి కేసు వేయడం వల్ల రోడ్డు పని అయిపోయింది. చాలా యాక్సిడెంట్ అయింది. వారంకి 5-6 మంది చనిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మొన్న ఆలూరులో అయ్యింది. దానికంటే ఈ సంఘటన ఇంకా చాలా పెద్ద సంఘటన. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా మేము అనుకోలేదు. మరి ఈ యాక్సిడెంట్ తీవ్రంగా ఎవరైతే చనిపోయిన వాళ్ళకందరికీ కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. క్షతగాత్రులకు కూడా వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా. రీసెంట్గా కూడా పెద్ద ప్రమాదం జరిగింది. అందులో కూరగాయల సంత దగ్గర జరిగిన ప్రమాదంలో కూడా అనేక మంది మృతి చెందిన పరిస్థితి. దీని తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి, మీరేం చెప్తారు? ఆరోపణలు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎన్జిటీలో కేసు వేయడం వల్ల ఆగిపోయింది. ఆ ఎన్జిటీలో కూడా ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉన్నారో వాళ్ళతో కూడా అనేక సందర్భాల్లో అనేక సార్లు మీటింగ్ పెట్టి వాళ్ళను ప్రయత్నం చేసినాం ఆ కేసు విత్డ్రా కావాలని. మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు వివరిస్తూ దీంతో చాలా ఇబ్బందిగా ఉన్నది ప్రజలకు. ఇక్కడ 4 కాన్స్టిట్యూన్సీ తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ, ఈ పరిగి ఇవన్నిటి కూడా రాకపోకలకు ఇబ్బంది ఉన్నటువంటి రోడ్డు. ఈ రోడ్డు చేయకపోవడం వల్ల ఇబ్బంది ఉంది. దాన్ని ఎన్జిటీల కేసును తీసేసుకోమని చెప్పడం జరిగింది. మరి అనేక సందర్భాల్లో మాట్లాడిన తర్వాత మొన్ననే వాళ్ళని సంజాయించి విత్డ్రా చేయించడం, కేసు కూడా విత్డ్రా అయిపోయింది. గవర్నమెంట్ కూడా రోడ్డు శాంక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. మొన్న 2 రోజులే పని స్టార్ట్ అయింది. ఎంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు? వారికి మెరుగైన వైద్య సాయం కోసం ఇక్కడికి ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి సిద్ధంగా ఉంది. 72 మంది ప్యాసింజర్ బస్సులో ఉన్నారని చెప్తున్నారు. మరి ఇక్కడైతే 19 మంది 20 మంది చనిపోయారు. మిగతా క్షతగాత్రులంతా వివిధ హాస్పిటల్ ఉన్నారు. వాళ్లకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.